హలో ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నారా? సో ఇక్కడ నేను 7 వేరే విధాల్లో ఎలా సంపాదించాలి ఆన్లైన్లో అని చూపెడుతున్నాను ఈ వీడియోలో. సో చాలా మటుకు మన దగ్గర వెబ్సైట్స్ ఉన్నాయి. ఎక్కడికి మీరు వెళ్ళి రివ్యూ రైటింగ్, బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్ ద్వారా ఇంకా చాలా విధమైన ఆన్లైన్ మెథడ్స్తో మీరు 25,000 నుంచి 50,000 వరకు సంపాదించవచ్చు. సో ఈ వీడియోలో ఫస్ట్ ఎక్కడి నుంచి సంపాదించవచ్చు అనేది చూపెడుతున్నాను. మీరు చేయవలసిన విషయం ఒకటి, మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది modshoot.com అనే వెబ్సైట్లో. అక్కడ వెళ్ళి మీరు మీ అకౌంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక రివ్యూ రాయాల్సి ఉంటుంది సింపుల్గా. సో మీకు ఇవాళ ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఇంగ్లీషే చాలా వరకు ప్రిఫర్ చేస్తున్నారు. సో మీ ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ రాస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్లో మీరు ముందే వాళ్ళు చెప్తారు మీరు ఏమి చేయాలి. ఓకే, జెన్యూన్గా రాయాలి, కాపీ పేస్ట్ చేయకూడదు ఏది కూడా. ఓకే, సో ఇది క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక రివ్యూ రాయండి. ఇది 400 అక్షరాలు ఉండాలి. సో మీరంతా రాసిన తర్వాత దీన్ని ఓకే, ఇక్కడ మీకు హిట్స్ ఇస్తారు, ఏమైతే చేయాలంటారో. ఈజీ టు యూస్, క్వాలిటీ, డ్యూరబిలిటీ, వాల్యూ ఫర్ మనీ, సర్వీస్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో ఈ మీ కంటెంట్లో ఏదైతే రాస్తారో అక్కడ రాసి మీరు ఓకే దాని రేటింగ్ ఇవ్వండి. ఇచ్చిన ఈజీ ఆఫ్ యూజ్, క్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపెడుతున్నారో చూపెట్టిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇది పోస్ట్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత మీకు ప్రతి రివ్యూకి 40 రూపాయలు ఇవ్వబడును. ఓకే, సో నేను ఇప్పుడు నా ప్రొఫైల్ వెళ్తున్నాను. సెట్టింగ్స్లో మీ ఇక్కడ నేను చూపెడుతున్నాను ఎక్కడ ఎలా డబ్బులు వస్తాయి అనేది. సో ఇక్కడ ఎంఎస్ పాయింట్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపెడుతుంది మీరు ఎన్ని పాయింట్స్ ఇప్పుడు ఎర్న్ చేశారన్నది. ఓకే, ఇది 500 పాయింట్లు అయిన తర్వాత మీరు మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరీ వేరే విధాల ఆన్లైన్ ఎలా సంపాదించే మెథడ్స్ని మేము వచ్చే వీడియోలో చూపెడతాము. చూసినందుకు చాలా ధన్యవాదాలు.